కుళ్ళిపోయింది. పురుగులు పట్టి కప్పు కొడుతుంది. నీ ఊపిరి తీస్తా. నువ్వు సమాధిలోంచి బయటకు రాలేవురా. వస్తా. రానివ్వను. వస్తా. రానివ్వను. రానివ్వనురా. రానివ్వను. నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోమన్నా లేదా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? కథం చేయడానికి ఆ సైతాన్ని ఇక్కడికి రప్పించాడు. ఏం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? లోపల రాహుల్ ఉన్నాడు. లేరు, ఎవరు లేరు. ఉన్నాడు, ఇక్కడికి వచ్చాడు. లేడు. రాహుల్ नहीं రాహుల్ कोई नहीं రాహుల్ नहीं नहीं कोई नहीं. నాకు ఫోన్ చేస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. करो फोन. ఎక్కడ ఉన్నాడు? ఫోన్ చేయి. ఫోన్ करके तो देखो. హలో రాహుల్, ఎంతసేపు ఎదురు చూసేది? వీడు ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. నువ్వెక్కడ? నేను విజయవాడలో. నీకు ఫోన్ రావడం నిజం, నువ్వు మాట్లాడడం నిజం. అని రాహుల్ ఇక్కడ ఉన్నాడన్నది అబద్ధం. కంటి ముందు కనిపించేదంతా నిజం కాదు. మేం చుట్టూ ఉన్న ఈ గాలిలో సైతాన్ సామ్రాజ్యం ఉంది. వాడిని అంతం చేసే మార్గానికి మూలికల వైద్యుడి దగ్గరికి వెళ్ళమని అతనుండే చోటు చెప్పాడు. అది గద్వాల్కి పశ్చిమంగా ఉన్న దట్టమైన అడవి ప్రాంతం. నీకు ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధం ఎక్కడుంది? ఎక్కడుంది? ఎంత కష్టమైనా సాధించి తెస్తాను. చెప్పండి, ఎక్కడుంది? ఈ మరణం. నేను భరించలేనంత బాధాకరమైన చావు నాకు ఇవ్వండి. నేను అనుభవించే ఆ నరక యాతన వాడి ప్రేతాత్మ మీద పగరగల్చాలి. ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులు నింపినావమ్మా. త్యాగమంటే నీదమ్మా, నరకమే కొంగులో నా ముడిచావమ్మా. ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా. నిన్ను చూసి మృత్యువుకే జయజమ్మా, జన్మ గిల్లినాయమ్మా. నా మరణయాతన నాకు ఆనందం. వాణ్ణి అంతం చేయబోతున్నానన్న సంతోషం.